డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ క్షేత్రమతి పార్ట్ 1లో త్రిభుజాలు, చతుర్భుజాలు, ఆ త్రిభుజాల్లో రకాలకు సంబంధించిన సూత్రాలు, అలాగే చతుర్భుజంలో చాలా రకాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఫార్ములాస్ అవన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు మనం ఇంకా అందులో చెప్పాం కదా, స్తూపము, శంకు అలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ పార్ట్ లో టోటల్ గా క్షేత్రమతికి సంబంధించి మిగిలిన అన్ని ఫార్ములాస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే మెన్సురేషన్ పార్ట్ 2కి ఇప్పుడు మనకి ఇంకా అందులో కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అందులో దానికి సంబంధించి మనం ఇప్పుడు చూసుకోవాల్సింది షడ్భుజికి సంబంధించి చూడాలి. షడ్భుజి హెక్సాగాన్ అని అంటారు కదా, హెక్సాగాన్ అంటే క్రమ షడ్భుజి. క్రమ షడ్భుజి రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటి? 6 భుజాలు ఉంటాయి, 6 భుజాలు కూడా ఒకేలా ఉంటాయి, అంటే సమానంగా ఉంటాయి. 6 భుజాలు సమానంగా ఉన్న 6 భుజాల కలయికతో ఏర్పడిన ఒక సరళ సమృద్ధ పట్టాన్ని ఏమంటారు? షడ్భుజి అని పిలుస్తారు కదా. అయితే ఇప్పుడు ఆ కర్ణాలకి వాటిలో కర్ణాలను ఏర్పాటు చేద్దాం. 1 2 3 4 5 6 ఇక్కడ టోటల్ గా చూస్తే మొత్తం మనకి ఎన్ని త్రిభుజాలు వచ్చాయంటే 6 త్రిభుజాలు వచ్చాయి. మనం ఈ షడ్భుజ తాలకు ఒక్కొక్క భుజాన్ని అనుకుంటే టోటల్ గా 6 భుజాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రమ షడ్భుజి తాలూకా చుట్టుకొలత పెరిమీటర్ ని ఏ విధంగా చెప్తాము? 6 భుజాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క భుజంని అనుకున్నాం కాబట్టి 6A అవుతుంది. మరి ఈ క్రమ షడ్భుజి తాలూకా లోపల ఈ వైశాల్యం ఉంది కదా, ఆ వైశాల్యం తాలూకా ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఈ క్రమ షడ్భుజిలో ఒక మొత్తం 6 ట్రయాంగిల్స్ ఉన్నాయని అన్నాం. ఒక్కొక్క ట్రయాంగిల్ కూడా మనకి సమబాహు త్రిభుజం అవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ప్రతి త్రిభుజం కూడా సమబాహు త్రిభుజం అవుతుంది. మరి ఈ విధంగా మనం ఒక త్రిభుజం తాలూకా వైశాల్యం అంటే ఒక సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం. ఒక సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, √3/4a². ఇది ఒక త్రిభుజానికి సంబంధించి. అలాంటివి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి మొత్తం షడ్భుజిలో? 6 సమబాహు త్రిభుజాలు ఉన్నాయి. కాబట్టి మరి క్రమ షడ్భుజి తాలూకా వైశాల్యం ఫార్ములా √3/4a². ఇది ఒక సమబాహు త్రిభుజం. అలాంటిది షడ్భుజులు 6 ఉన్నాయి కాబట్టి 6 × √3/4a². ఇది క్రమ షడ్భుజి తాలూకా వైశాల్యానికి ఫార్ములా. ఒకవేళ ఇప్పుడు దీన్ని నేను డివైడ్ చేసినా కూడా 2 3s 2 2s ఆ విధంగా చేసిన 3√3/2a². ఇది క్రమ షడ్భుజి యొక్క వైశాల్యానికి ఫార్ములా అవుతుంది. క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటంటే 6A అవుతుంది. వైశాల్యం ఫార్ములా ఏంటంటే 3√3/2a². ఈ విధంగా క్రమ షడ్భుజికి సంబంధించింది. నెక్స్ట్ ఇందులో భాగంగా ఇంకా చెప్పుకోవడానికి ఏముంటాయంటే వృత్తం, సర్కిల్ కి సంబంధించి ఉంటుంది. మనకి వృత్తం అంటే ఏంటి? ఒక స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో ఏర్పాటైన అన్ని బిందువుల కలయికతో ఏర్పాటైన సరళ సమృద్ధ పటాన్ని వృత్తంగా చెప్పుకుంటాం కదా. మరి ఈ స్థిర బిందువు నుంచి ఈ వృత్త పరిధిపై ఎంత దూరమైన వృత్త పరిధిపై ఏ బిందువు నుంచి అయినా ఈ దూరం ఎంత ఉంటది అంటే రేడియస్ R అంటాం కదా. అంటే R ఏమో వ్యాసార్థము, వ్యాసార్థమేమో R. నెక్స్ట్ ఆ విధంగా ఇక్కడ కేంద్రం నుంచి పూర్తిగా పోయే కేంద్రం నుంచి మనం గీయగలిగే అతి పెద్ద జ్యాను ఏమంటారు? వ్యాసము అంటారు. వ్యాసము D అంటారు. అంటే ఇది కేంద్రము, ఇదేమో వ్యాసార్థము. మరి ఈ కేంద్రం నుంచి ఇటువైపు కూడా ఇది వ్యాసార్థమే కదా. ఇది మొత్తం మనము వ్యాసం అన్నాం అంటే D అన్నాం. మరి D అంటే 2 Rలు కలిపిన D అవుతుంది కదా. కాబట్టి వ్యాసం D = 2R అవుతుంది. ఒకవేళ మనకి దీన్ని బట్టి R కావాలంటే D/2. అంటే మనకి వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కావాలంటే వ్యాసంలో సగం చేస్తే వ్యాసార్థం వస్తుంది. ఒకవేళ వ్యాసార్థం ఇచ్చి వ్యాసం కావాలంటే వ్యాసంని డబుల్ చేస్తే వ్యాసార్థంని డబుల్ చేస్తే వ్యాసం వస్తుంది. ఇది దీనికి సంబంధించి. ఇంకా వృత్తానికి సంబంధించి ఏముంటాయి? వృత్త పరిధి ఇదేదైతే ఉందో మనం చుట్టుకొలతను అంటాం కదా, ఆ విధంగా వృత్తానికి వచ్చేసరికి సర్కంఫరెన్స్ వృత్త పరిధి అని అంటారు. దాని ఫార్ములా ఏంటి? 2πr. ఇది ఫార్ములా. దేనికి? 2πr అనేది వృత్త పరిధికి సంబంధించిన ఫార్ములా. మరి వృత్త వైశాల్యం ఏరియాకి ఫార్ములా ఏంటంటే πr². ఇదేంటంటే πr². ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్, వృత్త వైశాల్యానికి వృత్త పరిధికి ఈ 2 ఫార్ములాస్. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే వృత్త పరిధికి వృత్త వ్యాసము, వ్యాసం అంటే 2R కదా. వృత్త వ్యాసానికి నిష్పత్తి ఒకసారి చూస్తే ఇక్కడ 2R ఉంది, ఇక్కడ 2R ఉంది. ఈ 2R క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? పై మిగిలింది కదా.
π/1 అన్నా π/1 అన్నా ఏమవుతుంది, మనకి పై అవుతుంది. కాబట్టి మనకి పై కావాలి అంటే ఏ రకంగా వస్తుంది, వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల నిష్పత్తినే పై విలువగా చెప్పుకోవచ్చు. మరి ఈ పై విలువను మొట్టమొదటిసారిగా గణించిన వారు ఎవరు అంటే ఆర్కిమెడిస్. మొట్టమొదటిసారిగా గణించిన వారు ఎవరంటే ఆర్కిమెడిస్. నెక్స్ట్ ఈ పై వాల్యూని 3.1416 గా గణించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. పై వాల్యూని 3.1416 గా పరిగణించిన వారు ఎవరు అంటే ఆర్యభట్ట అని ఉంటాము. నెక్స్ట్ ఇంక ఇందులో మనము పై వాల్యూలు కరెక్ట్ చూస్తే 3.1416 గా ఉంది కదా, అందులో 3ని మార్చినాలనుకుంటే 14ని డేట్ అనుకుంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి 14ని మనము పై డేగా చేసుకుంటాము. పై దినోత్సవము మార్చి 14వ తారీఖున మనం ప్రతి సంవత్సరము పై దినోత్సవంగా జరుపుకుంటాం. మరి పై వాల్యూని 3.1460గా గణించిన వారు ఎవరు అంటే భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట అని ఉంటాం. మరి పై వాల్యూను ఫస్ట్ అటెంప్ట్ మొట్టమొదటిసారిగా ఎవరు గణించారు అని అంటే ఆర్కిమెడిస్ అని చెప్తాము. మరి పై వాల్యూ ఏ విధంగా వస్తుంది, ఒక వృత్తం యొక్క వృత్త పరిధికి ఆ వృత్తం యొక్క వ్యాసానికి గల నిష్పత్తినే పై విలువగా చెప్పవచ్చు. ఇది మనకి వృత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ వృత్తానికి సంబంధించి ఇంకా చూసుకుంటే వృత్త పరిధికి అంటే వృత్త పరిధి అంటే 2πr, వృత్త వైశాల్యం అంటే πr². అంటే వృత్త పరిధికి వృత్త వైశాల్యానికి గల నిష్పత్తిని మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ పైకి క్యాన్సిల్, ఇక్కడ r/r² లో స్క్వేర్ కి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇంకేం మిగిలింది 2:π మిగిలింది. అంటే వృత్త పరిధికి వృత్త వైశాల్యానికి గల నిష్పత్తి ఏమిటి అని అంటే 2:π. ఒకవేళ 2:πని 22/7 గా రాసుకుంటే అప్పుడు మనకి ఏమొస్తుంది 7 2 14:22 వస్తుంది. ఇది మనకి వృత్త పరిధికి వృత్త వైశాల్యానికి గల నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వృత్త వైశాల్యానికి సంబంధించి సపోజ్ 2 వృత్తాలు ఉన్నాయి. మొదటి వృత్తం తాలూకు వ్యాసార్థం r1, రెండో వృత్తం తాలూకు వ్యాసార్థం r2 అనుకుంటే మనకి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి πr² కదా. మరి మొదటి వృత్తం తాలూకు వైశాల్యం a1 = πr1². మరి రెండో వృత్తం తాలూకా వైశాల్యము πr2² అవుతుంది. ఈ విధంగా 2 వృత్తాలు ఉన్నాయి. ఆ 2 వృత్తాల తాలూకా వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి తాలూకా వైశాల్యాల నిష్పత్తి ఒకసారి చూస్తే ఇక్కడ పైకి క్యాన్సిల్ కదా, అప్పుడు ఏమొస్తుంది a1/a2 = r1²/r2². అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, 2 వృత్తాల తాలూకా 2 వృత్త వైశాల్యాల తాలూకా నిష్పత్తి వాటి వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. అదే రాసుకోవాలి. 2 వృత్తాల వైశాల్యాల నిష్పత్తి వాటి వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానము. మనకి ఒకవేళ ఫర్ సపోజ్ ఒక వృత్తం తాలూకా వ్యాసార్థాల నిష్పత్తి 3:5 అంటే వాటి తాలూకా వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది, వాటికి స్క్వేర్ చేయాలి. వైశాల్యం అంటే స్క్వేర్ చేయాలి. 3² అంటే ఏమవుతుంది 9 అవుతుంది. 5² అంటే 25 అవుతుంది. అంటే వాటి తాలూకా వైశాల్యాల నిష్పత్తి 9:25 అవుతుంది. ఒకవేళ వాడు 64:121 ఈ విధంగా వాడు వైశాల్యాల నిష్పత్తి ఇస్తే మనకి వ్యాసార్థాల నిష్పత్తి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వైశాల్యాలు అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇది స్క్వేర్ లో ఉందని అర్థం. మనకి వ్యాసార్థాలు కావాలి అంటే వాటిని స్క్వేర్ రూట్ చేయాలి. అంటే √64 √121. √64 అంటే ఎంత 8, √121 అంటే ఎంత 11. అంటే వృత్త వైశాల్యాల తాలూకు నిష్పత్తి 64:121 అయితే వాటి తాలూకు వ్యాసార్థాల నిష్పత్తి 8:11 అవుతుంది. ఈ విధంగా వృత్తానికి సంబంధించి వాటి వైశాల్యాల నిష్పత్తి వాటి వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. నెక్స్ట్ ఎంతవరకు కూడా మనం 2 డైమెన్షన్ అంటే ద్విమితీయ పటాలకు సంబంధించినవన్నీ చూసాము. ఇప్పుడు మనం త్రిమితీయ పటాలు అంటే 3 డైమెన్షన్ లో ఉంటాయి కదా. ఫస్ట్ అందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఘనం చెప్పుకోవాలి. క్యూబ్ కి సంబంధించి చెప్పుకుందాము. ఘనం ఏ విధంగా ఉంటుందంటే ఘనము అంటే ఏంటంటే మనకి
పొడవు వెడల్పు ఎత్తు, పొడవు వెడల్పు ఎత్తు మూడు కూడా సమానంగా ఉన్న త్రిమితీయ పటాన్ని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. పొడవు ఏదైతే ఉందో అది ఏ అనుకుంటే వెడల్పు కూడా ఏ అవుతుంది, ఈ హైట్ ఎత్తు ఏదైతే ఉందో అది కూడా ఏ అవుతుంది. ఆ విధంగా పొడవు వెడల్పు ఎత్తు మూడు సమానంగా ఉన్న ఒక త్రిమితీయ పటాన్ని మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఈ ఘనానికి మనం రెండు రకాల వైశాల్యాల గురించి మాట్లాడుకోవాలి. మనకి ఈ ఘనానికి నాలుగు వైపులా ఉంటాయి కదా, పైన కిందన కాకుండా నాలుగు వైపులా ఏవైతే తలాలు ఉంటాయో, అంటే ముందుది, ఇటువైపు కుడివైపుది, ఇటువైపు ఎడమ వైపుది, ఈ వెనకది, ముందు వెనక కుడి ఎడమ, అంతేగాని పైన కిందది మనం లెక్క పెట్టకూడదు. ఆ విధంగా ముందు వెనక కుడి ఎడమ ఈ నాలుగు మనం ఈ తలాలన్నింటినీ కలుపుకుంటే దాన్ని వక్రతల ఇది పక్కతల వైశాల్యంగా మనం చెప్పవచ్చు. మరి ఘనానికి పక్కతల వైశాల్యంకి ఫార్ములా పక్కతల వైశాల్యము, ఇంగ్లీష్లో లాటరల్ సర్ఫేస్ ఏరియాగా చెప్పవచ్చు. మరి పక్కతల వైశాల్యం ఫార్ములా ఏమొస్తుంది అని అంటే, మనం కరెక్ట్గా చూస్తే ఇది ఒక తలం కదా, ఈ తలంలో పొడవేమో ఏ, వెడల్పేమో ఏ అనుకోవాలి. ఈ విధంగా ఈ మొదటి తలం చూసుకుంటే ఏ ఇంటూ ఏ కదా, ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఒక తలందేమో ఏ స్క్వేర్. అలాంటివి నాలుగు వైపులా నాలుగు పక్కతలాలు ఉంటాయి కాబట్టి ఏమవుతుంది, 4a స్క్వేర్ అవుతుంది. కాబట్టి పక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటంటే 4a స్క్వేర్. మరి సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి, సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా. సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి, ఈ పక్కతల వైశాల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగుతో పాటు పైది కిందది కూడా మనం లెక్క పెట్టుకుంటే మొత్తం కలిపి మనం సంపూర్ణతల వైశాల్యంగా చెప్పవచ్చు. మనకి మొత్తం సైడ్లు పక్కతలాలు అన్ని కలుపుకుంటే 4a స్క్వేర్ వచ్చింది కదా, మరి పైది కిందది కూడా ఏ స్క్వేర్ అనేది యాడ్ చేయాలి. అంటే టోటల్ గా 6a స్క్వేర్ అవుతుంది. అంటే ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6a స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి ఇలాంటి 3D డైమెన్షన్ లో ఉన్న వాటికి ఘనపరిమాణం వాల్యూమ్ అనేది ఉంటుంది. ఘనపరిమాణం వాల్యూమ్ అనేది ఆ లోపల ఏదైతే ప్లేస్ ఆక్రమించి ఉంటుందో దాన్ని మనం ఘనపరిమాణంగా చెప్పుకోవచ్చు. ఆ ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, ఎప్పుడు కూడా ఘనపరిమాణంకి ఫార్ములా ఏ విధంగా మనం రాబట్టుతామంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. ఇది మనకి ఏ రకమైన ఘనపరిమాణానికైనా ఫార్ములా. భూ వైశాల్యము, భూమి నేల అనేది ఏ ఆకారంలో ఉంది, చతురస్రాకారంలో ఉంది కాబట్టి చతురస్రాకారం అంటే ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇంటూ ఎత్తు అన్నట్టు కదా, ఎత్తు ఎంత మనకి ఏ కదా, కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏంటి, ఏ క్యూబ్ కదా అవుతుంది. అంటే ఒక సమఘనము లేదా ఘనం యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ అనేది ఏ క్యూబ్ అవుతుంది. ఇది మనకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా చూస్తే నెక్స్ట్ పక్కతల వైశాల్యాలు ఏవైనా రెండు సమగణాలు ఇచ్చి ఇలాంటిదే ఇంకొక పటం కూడా ఇచ్చి ఇప్పుడు ఈ భుజంకేమో ఈ గణంకేమో A1 గా తీసుకుంటే ఆ రెండో గణానికి A2 గా తీసుకుంటే వాటితో ఒక పక్కతల వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది, A1/A2 = 4A1 స్క్వేర్ బై 4A2 స్క్వేర్ అవుతుంది. అప్పుడు 4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, A1/A2 స్మాల్ a1 స్క్వేర్ బై స్మాల్ a2 స్క్వేర్. ఇది పక్కతల వైశాల్యాల తాలూకు నిష్పత్తికైనా ఇదే వస్తుంది. ఒకవేళ రెండు సమగణాలు తీసుకొని మొదటి సమగణం తాలూకు సంపూర్ణతల వైశాల్యం 6a1 స్క్వేర్ అవుతుంది, రెండవ సమగణం తాలూకు సంపూర్ణతల వైశాల్యము 6a2 స్క్వేర్ అవుతుంది. మరి ఆ రెండు సమగణాల తాలూకా సంపూర్ణతల వైశాల్యం నిష్పత్తి A1/A2 6a1 స్క్వేర్ బై 6a2 స్క్వేర్ అవుతుంది. అప్పుడు కూడా 6 క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది మనకి, A1/A2 A1 స్క్వేర్ బై A2 స్క్వేర్. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, ఒక సమగణం రెండు సమగణాల యొక్క సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి అయినా లేదా పక్కతల వైశాల్య తాలూకు నిష్పత్తి అయినా వాటి తాలూకు భుజాల వర్గాల నిష్పత్తికి సమానము. ఇది మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా చూస్తే మొదటి ఒక గణం తీసుకున్నావు, ఆ గణం యొక్క ఘనపరిమాణం ఏమంటాము, ఘనపరిమాణం ఏ క్యూబ్ కాబట్టి మొదటి ఘనపరిమాణం కాబట్టి A1 క్యూబ్. మొదట ఒక గణం యొక్క ఘనపరిమాణం A1 క్యూబ్ అవుతుంది. మరి ఇంకొక గణం తీసుకుంటే దాని యొక్క ఘనపరిమాణం A2 క్యూబ్ అవుతుంది. మరి ఆ రెండు సమగణాల తాలూకా ఘనపరిమాణాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది, కరెక్ట్ గా చూస్తే V1/V2 A1 క్యూబ్ బై A2 క్యూబ్. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, ఒక రెండు సమగణాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి వాటి తాలూకు భుజాల గణాల నిష్పత్తికి సమానము. గణము అంటే క్యూబ్ కదా, అందుకు క్యూబుల తాలూకు నిష్పత్తికి సమానము అని అంటున్నాం. రెండు సమగణాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి వాటి భుజాల గణాల నిష్పత్తికి సమానము. అది మనం ఈ సమగణానికి సంబంధించినంత వరకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ త్రిమితీయ పటాల్లో నెక్స్ట్ చెప్పుకుంటే క్యూబాయిడ్ అంటే దీర్ఘగణానికి సంబంధించి చూసుకుంటే
ఏ విధంగా ఉంటుందంటే దీన్ని పొడవుగా చెప్పుకోవచ్చు, దీన్ని వెడల్పు బిగా చెప్పవచ్చు, దీన్ని హైట్ ఎత్తుగా చెప్పవచ్చు. ఆ విధంగా LBH పొడవు వెడల్పు ఎత్తు కలిగినటువంటి ఒక త్రిమితీయ పటాన్ని మనము ఘనంగా చెప్పవచ్చు, దీర్ఘగణంగా చెప్పవచ్చు. దీర్ఘగణము క్యూబాయిడ్. దీనికి వచ్చేసరికి ఫస్ట్ ఇంతకు ముందు గణంలాగే దీనికి కూడా పక్క తలాలన్నీ చూసుకుంటే 4 తలాలు ఉంటాయి కదా, ఆ పక్క తలాల వైశాల్యాల తలకు నిష్పత్తి పక్కతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. మనం దానికి 2H/L+B అది దీర్ఘగణం యొక్క పక్కతల వైశాల్యాలకి నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. ఒకవేళ సంపూర్ణతల వైశాల్యం అంటే ఈ దీర్ఘగణంలో పైన కిందన వాటిని కూడా కలుపుకుంటే అప్పుడు సంపూర్ణతలం అవుతుంది కదా. ఆ సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2×LB+BH+HL. ఈ విధంగా చెప్పుకోవచ్చు సంపూర్ణతల వైశాల్యానికి, పక్కతల వైశాల్యానికి. ఇంకా మనం చెప్పుకోవడానికి ఇంకేముంటుంది, పక్కతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యంతో పాటు అందులోపల ఏదైతే ఆక్రమించిన ప్లేస్ ఉంటుందో దాన్ని మనం ఘనపరిమాణం వీగా చెప్పుకుంటున్నాం అన్నాం కదా. ఆ ఘనపరిమాణము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అంటే భూ వైశాల్యం ఇంతకు ముందే చెప్పాను. దేనికైనా మనము ఘనపరిమాణం కనుక్కోవడానికి భూ వైశాల్యం ఇంటూ ఎత్తుగా చెప్పవచ్చు. ఇక్కడ దీర్ఘగణంకి భూ వైశాల్యం ఎలా ఉంది, దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి L/B, దాన్ని ఎత్తుతో గుణించాలి కాబట్టి H తో గుణించాలి, L/B/H. కాబట్టి LBH అనేది అవుతుంది. ఈ విధంగా పక్కతల వైశాల్యంకి ఫార్ములా 2H/L+B, సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2×LB+BH+HL, ఘనపరిమాణం ఫార్ములా LBH. ఇది దీర్ఘగణానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ దీర్ఘగణంలోనే ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కర్ణం కూడా ఏర్పాటు చేయవచ్చు. ఒక దీర్ఘగణం ఆకారంలో ఉన్న ఒక త్రిమితీయ పటానికి కర్ణం చూసుకుంటే కర్ణం D ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే √L²+B²+H². ఇది కర్ణానికి సంబంధించిన ఫార్ములా. మనము ఇంతకు ముందు గణానికి సంబంధించి కర్ణానికి ఫార్ములా ఏంటంటే D ఈజ్ ఈక్వల్ టు √3×A. ఇది సమగణంకి కర్ణాన్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇదేమో దీర్ఘగణం యొక్క కర్ణం కనుక్కోవడానికి √L²+B²+H². నెక్స్ట్ రెండు దీర్ఘగణాలు తీసుకుంటే ఆ రెండు దీర్ఘగణాల తాలూకు మొదటి దీర్ఘగణంకి ఘనపరిమాణం V1 అనుకుంటే మరి ఘనపరిమాణం LBH కదా, కాబట్టి మొదటి దీర్ఘగణం కాబట్టి L1B1H1. ఇది మొదటి గణానికి సంబంధించి మనం ఏం చెప్పుకోవచ్చు, ఘనపరిమాణం చెప్పుకోవచ్చు. ఒకవేళ మరొక దీర్ఘగణం తీసుకుంటే దాని తాలూకు ఘనపరిమాణం V2 అనుకుంటే దాని తాలూకా ఘనపరిమాణం ఏమొస్తుంది, L2B2H2 వస్తుంది. ఇప్పుడు మీరు క్లియర్ గా చూస్తే రెండు దీర్ఘగణాల తాలూకా ఘనపరిమాణం నిష్పత్తి అనేది వాటి తాలూకా L1/L2 ఇంటూ B1/B2 ఇంటూ H1/H2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, రెండు దీర్ఘగణాల తాలూకా ఘనపరిమాణం నిష్పత్తి L1/L2 ఇంటూ B1/B2 ఇంటూ H1/H2. ఇది రెండు దీర్ఘగణాలకు సంబంధించి ఘనపరిమాణాల నిష్పత్తి. మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ఇందులో మొత్తం 4 ఉన్నాయి కదా, 4 నిష్పత్తులు ఉన్నాయి కదా. ఆ 4 నిష్పత్తుల్లో ఏవో ఒక 3 నిష్పత్తులు ఇచ్చి మిగిలిన దాని తాలూకా నిష్పత్తి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు దీర్ఘగణాల తాలూకా ఘనపరిమాణ నిష్పత్తి ఇచ్చేసి నెక్స్ట్ వాటి తాలూకా ఎత్తుల నిష్పత్తి ఇచ్చేసి వాటి తాలూకా వెడల్పుల నిష్పత్తి ఇచ్చి వాటి తాలూకా పొడవుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అని అడుగుతాడు. అటువంటి క్వశ్చన్స్ అనేవి వీటి నుంచి ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక దీర్ఘగణం చూసుకుంటే ఈ విధంగా ఒక దీర్ఘగణం చూసుకుంటే ఇందులో మనము ఇక్కడ ఇది ఒక పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ ఇక్కడ ఉన్న ఈ మూల నుంచి ఎన్ని రకాల తలాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇది ఒక తలం అంటే పైన ఉన్న ఒక తలం అనేది తగిలింది. నెక్స్ట్ ముందున మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక తలము. నెక్స్ట్ ఇటువైపు సైడ్ ఏదైతే ఉందో అది ఒక తలం. అంటే ఒక మూల నుంచి మొత్తం 3 రకాల తలాలు అనేవి వస్తాయని అర్థమైంది. మరి మనం దీన్ని L అంటాము, దీన్ని B అంటాము, దీన్ని H అంటాం. ఇప్పుడు ముందు మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ తలం తాలూకా ముందు ఏదైతే కనిపిస్తుందో ఈ తలం తాలూకా వైశాల్యము A1 అనుకుంటే మనకి ఇటువైపు ఏదైతే కనిపిస్తుందో ఆసన్న తలము దీని తాలూకా వైశాల్యం A2 అనుకుంటే ఈ పైన ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ఆసన్న తలంని
మనం A3 అనుకుంటే ఆసన్న తలం అని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ ఉండే ఈ మూల ఈ 3 తలాలకి టచ్ అవుతుంది కాబట్టి ఆ మూడింటిని కూడా పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఆసన్న తలాలుగా చెప్పుకోవచ్చు. ఒకదానికొకటి పక్క పక్కన ఉన్నాయి. మరి మొదటి ఈ ఆసన్న తలం తాలూకా వైశాల్యం A1 అంటే ఏంటి? ఏమొస్తుంది? వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా. ఇక్కడ పొడవేమో ఈ వైశాల్యం పొడవేమో L, దీనికి వెడల్పు ఏంటి? దీనికి వెడల్పు ఏమో హెచ్గా అవుతుంది కాబట్టి A1 ఏమో LH అవుతుంది. నెక్స్ట్ A2 చూడండి. A2 చూస్తే అంటే A2 అంటే ఇది ఈ తలం తాలూకా ఆసన్న తలం తాలూకా వైశాల్యం పొడవేమో B అవుతుంది, వెడల్పు ఏమో H అవుతుంది కాబట్టి BH అవుతుంది. ఇది BH. నెక్స్ట్ ఇంకా చూస్తే ఈ ఆసన్న తలం తాలూకా వైశాల్యం A3 చూసుకుంటే అంటే ఇది పొడవు అవుతుంది, ఇది వెడల్పు అవుతుంది. ఈ పొడవు ఎంత? L. సేమ్ ఇది ఒకటే కాబట్టి ఇది L అవుతుంది. ఈ వెడల్పు ఒకటి కాబట్టి ఇది B అవుతుంది. L ఇంటూ B LB అవుతుంది. అంటే A3 ఈ మూడో ఆసన్న తలం తాలూకా వైశాల్యము LB అవుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఈ 3 ఆసన్న తలాల తాలూకా వైశాల్యాలను ఇంటూ చేయండి. A1 ఇంటూ A2 ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు A1 ఎంత వచ్చింది? LH వచ్చింది. అంటే మొదటి తలం తాలూకా వైశాల్యం. A2 ఎంత వచ్చింది? BH. ఈ రెండో తలం తాలూకా వైశాల్యం. A3 ఎంత వచ్చింది? ఈ మూడో ఆసన్న తలం తాలూకా వైశాల్యం. ఇప్పుడు మీకు క్లియర్ గా చూస్తే L ఏమో 2 టైమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ H లో 2 టైమ్స్ ఉన్నాయి, B 2 టైమ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఏమర్థమైంది? LBH హోల్ స్క్వేర్ అనే కదా అర్థము. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే LBH అంటే ఏంటి? మనం మొదట్లోనే చెప్పుకున్నాం, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అంటే అది ఖచ్చితంగా ఘనపరిమాణానికి సమానం అవుతుంది. అంటే V స్క్వేర్ అంటే ఘనపరిమాణం LBH బదులుగా V రాస్తాను. V స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏమున్నాయి? A1 ఇంటూ A2 ఇంటూ A3. దీన్ని బట్టి మనం ఘనపరిమాణం ఏం చెప్పొచ్చు? V ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ A1 ఇంటూ A2 ఇంటూ A3. అంటే ఒక మూలని ఒకదానికొకటి టచ్ చేస్తూ ఉన్న 3 ఆసన్న తలాల తాలూకా వైశాల్యాల లబ్ధం అనేది దాని ఘనపరిమాణం వర్గానికి సమానము. మరి మనకు ఘనపరిమాణం కావాలి అంటే రూట్ ఓవర్ A1 ఇంటూ A2 ఇంటూ A3. ఈ రకంగా మన ఘనపరిమాణము మరి వాటి పక్క ఆసన్న తలాల తాలూకా లబ్ధాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటంటే ఇది. నెక్స్ట్ చూసుకుంటే స్తూపము సిలిండర్ కి సంబంధించి సిలిండర్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా మనకి పై భాగము భూమి భాగం అంటే కింద భాగము పై భాగం రెండు కూడా వృత్తాకారంలో ఉన్నటువంటి ఒక త్రిమితీయ ఆకారాన్ని మనం స్తూపంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ స్తూపానికి సంబంధించి మనము ఈ సెంటర్ పాయింట్ నుంచి దీన్ని మనం వ్యాసార్థం R అనుకుంటే దీన్ని మనము ఇక్కడ పై వృత్తాకారంలో ఉన్న ఈ కేంద్రం నుంచి కింద వృత్తాకారంలో ఉన్న ఈ వృత్త కేంద్రం నుంచి ఈ మధ్యలో ఏదైతే దూరం ఉంటుందో దీన్ని ఎత్తుగా తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ పక్కన అంటే చుట్టుపక్కల వక్రంగా ఉంటుంది కదా స్తూపానికి సంబంధించి ఆ వక్రతల వైశాల్యము లేదా పక్కతల వైశాల్యం ఎలాగైనా పిలవచ్చు. అంటే స్తూపం తాలూకా వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాగా పిలుస్తాము. వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి? మనకి 2πr అంటే ఇక్కడ వృత్త పరిధి ఇదేదైతే ఉందో ఇక్కడ కింద ఆకారమేమో వృత్తాకారంలో ఉంది, మనం కొలవాల్సిందేమో ఈ హైట్ ని కాబట్టి అదే ఈ దీని తాలూకా వైశాల్యం కాబట్టి 2πRH గా మనం చెప్పుకోవచ్చు. దేనిది? వక్రతల వైశాల్యం. దీని తాలూకా క్రాస్ గా ఉంటది కదా, వక్రంగా ఉంటది కదా, దాని తాలూకా వైశాల్యం 2πRH. ఒకవేళ సంపూర్ణతల వైశాల్యం అంటే మనకి ఈ వక్రతల వైశాల్యమే కాకుండా పైన వృత్తాకారంలో ఉన్నది కింద వృత్తాకారం ఉంది వాటిని కూడా కలుపుకుంటే అది మనకి స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనం ఆల్రెడీ వక్రతల వైశాల్యం కనుక్కున్నాం. ఏమొచ్చింది? 2πRH వచ్చింది. దానికి ఇంకా ఏం కలపాలని చెప్పాను? ఆ స్తూపానికి పై భాగంలో ఉన్న వృత్తాకారము కింద భాగంలో ఉన్న వృత్తాకారం. మరి పై భాగంలో ఉన్న వృత్తాకారం వైశాల్యం ఇక్కడ వైశాల్యం కదా అంటున్నాము. మరి పైన వృత్తానికి వైశాల్యం అంటే πr², కింద ఉన్న వృత్తానికి πr². కాబట్టి ఇదొక πr², అదొక πr². కాబట్టి 2πr² అనేది మనం దీనికి కలపాలి. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 2πr ఉంది, ఇక్కడ 2πr ఉంది. 2πr కామన్ తీస్తే H ఇక్కడ r² లో r బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ r ఉంటుంది. ఇది స్తూపం తాలూకా సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా. ఇదేమో స్తూపం తాలూకా వక్రతల వైశాల్యానికి ఫార్ములా. ఇంకా మనము ఇటువంటి 3D డైమెన్షన్ ఉన్న వాటికి ఘనపరిమాణం కనుక్కోవచ్చు అని చెప్పాము. వాల్యూమ్ ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? భూ వైశాల్యము
ఇంటూ ఎత్తుగా చెప్పాం. మరి భూ వైశాల్యము ఘనపరిమాణం స్తూపం యొక్క ఘనపరిమాణం v ఈక్వల్ టు భూ వైశాల్యం. భూమి ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది. కాబట్టి దీని వైశాల్యం ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఆ పై ఆర్ స్క్వేర్ కి ఎత్తును గుణించాలి. ఎత్తు అంటే హెచ్. కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ కదా. అంటే భూ వైశాల్యంకి ఇంటూ ఎత్తు చేస్తే ఆటోమేటిక్ ఘనపరిమాణం వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. ఇది స్తూపం యొక్క ఘనపరిమాణం వాల్యూమ్ కి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్తూపము సిలిండర్ కి సంబంధించి ఘనపరిమాణము వాల్యూమ్ కి, అలాగే పక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి నిష్పత్తి అనేది చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ స్తూపానికి సంబంధించి. వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 2 పై ఆర్ హెచ్. వీటి రెండు చూస్తే ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పై క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ స్క్వేర్ లో ఒక ఆర్ పోతుంది, ఇక్కడ ఆర్ పోతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? r/2 మిగిలింది. ఇది మనకి ఏంటి? స్తూపం యొక్క ఘనపరిమాణానికి మరియు వక్రతల వైశాల్యానికి నిష్పత్తి. ఒకవేళ రివర్స్ లో స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి వాటితో ఒక ఘనపరిమాణం నిష్పత్తి అంటే అప్పుడు 2:r అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రాకారంలో పేపర్ మనం తీసుకుంటే, ఒక పేపర్ ఈ విధంగా తీసుకుంటే దాన్ని మనం ఫోల్డింగ్ చేస్తూ కరెక్ట్ గా చూస్తే అప్పుడు మనకు అదే విధంగా ఏర్పాటు అవుతుంది, ఒక స్తూపంగా ఏర్పాటు అవుతుంది. అప్పుడు అదేమవుతుందంటే స్తూపంగా ఏర్పాటు అవుతుంది. అంటే దీర్ఘచతురస్రాకారం పేపర్ తీసుకుని మనం క్లోజ్ గా ఒక రౌండ్ షేప్ లో మనం తయారు చేస్తే అది స్తూపంగా మారుతుంది. మరి ఈ దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యమే మనకి ఏమవుతుంది? ఆ స్తూపం తాలూకా చుట్టుపక్కల ఉంటుంది కదా, చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి దాన్ని వక్రతల వైశాల్యంగా చెప్పవచ్చు. అప్పుడు దీర్ఘచతురస్రం తాలూకా దీర్ఘచతురస్ర వైశాల్యము మనకి అప్పుడు ఏమవుతుంది? స్తూపం యొక్క వక్రతల వైశాల్యానికి సమానం అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఇంకా ఏమడుగుతాడు ఇందులోన? నెక్స్ట్ ఈ స్తూపానికి సంబంధించి మనకి నిలువు కోత వర్టికల్ గా కోత కోసాం అనుకోండి. కోత కోసి ఆ కోసిన ముక్కను చూస్తే మనకి అంటే నిలువు ఛేదనం అని అంటారు. నిలువు కోత కోస్తే ఏమొస్తుంది? వర్టికల్ గా కోస్తే మనకి మళ్ళీ ఏమొస్తుంది? దీర్ఘచతురస్రం ఆకారం కనిపిస్తుంది, దీర్ఘచతురస్రం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే స్తూపాన్ని మనం అడ్డంగా హారిజాంటల్ గా కోస్తే ఏమొస్తుంది? పైన హారిజాంటల్ గా కోసి ఆ కోసిన ముక్కను మనం చూస్తే వృత్తాకారంలోనే ఉంటుంది. కాబట్టి అడ్డు కోత హారిజాంటల్ గా కోస్తే ఏమొస్తుంది? వృత్తం వస్తుంది. ఇది స్తూపానికి సంబంధించి ఘనపరిమాణం వక్రతల వైశాల్యానికి నిష్పత్తి r/2 అవుతుంది. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రాకారంలో పేపర్ ని మనం రౌండ్ గా ఫోల్డ్ చేస్తే అది స్తూపంగా మారుతుంది. అప్పుడు దీర్ఘచతురస్రం తాలూకా ఆ పేపర్ ఏదైతే ఉందో దాని తాలూకా వైశాల్యము ఆ స్తూపం తాలూకా వక్రతల వైశాల్యానికి సమానం అవుతుంది. నెక్స్ట్ ఆ స్తూపాన్ని నిలువు కోత కోసిన తర్వాత ఆ ముక్కను చూస్తే నీకు దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఒక స్తూపాన్ని అడ్డంగా కోస్తే హారిజాంటల్ గా కోసిన తర్వాత ఆ ముక్క చూస్తే ఏ ఆకారంలో ఉంటుందంటే వృత్తాకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో భాగంగా మనం ఇంకా చూసుకుంటే శంకు కోన్కి సంబంధించి చూస్తే కోన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా భూమి వృత్తాకారంలో ఉంటూ మనకు ఉండే పిరమిడ్ నే మనం ఏమంటామంటే వృత్తంగా చెప్పుకోవచ్చు. ఈ భూమి వృత్తాకారం ఉంటుంది కాబట్టి వృత్త కేంద్రం నుంచి ఈ చివరికి దీన్ని వ్యాసార్థం ఆరుగా చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ పిరమిడ్ ఆకారంలో పైన శీర్షం నుంచి ఈ వృత్తాకారానికి మధ్యలో దీన్ని ఎత్తు హెచ్చుగా చూస్తే ఈ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకి శంకులో స్పెషల్ గా వస్తుంది. దీన్ని మనం ఏటవాలు ఎత్తుగా పిలుస్తాము, స్లాంట్ హైట్ అని అంటాం. ఏటవాలు ఎత్తు, దీన్ని ఎల్ తో సూచిస్తాము. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే ఎల్ కనుక్కోవడానికి ఏ రకమైన ఫార్ములా ఉందంటే మీరు క్లియర్ గా చూస్తే ఇది మనకి లంబకోణ త్రిభుజంలో ఉంది. లంబకోణ త్రిభుజంలో ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ లంబకోణం ఏర్పాటు అవుతుందండి పైథాగరస్ త్రికంలో. అది పైథాగరస్ ఫార్ములా ప్రకారంగా చూస్తే కర్ణ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. అంటే దాన్ని బట్టి ఏటవాలు అయితే ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏటవాలే మనకి కారణం అవుతుంది కాబట్టి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి ఎల్ ఏమొస్తుంది అప్పుడు √హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఇది మనకి ఏటవాల ఎత్తుకు సంబంధించి శంకుకు సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు మనము ఈ ఏటవాల ఎత్తుకి వక్రతల వైశాల్యము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే πr/l. ఇది మనకి ఫార్ములా. నెక్స్ట్ ఏది? వక్రతల వైశాల్యం అంటే చుట్టుపక్కల ఉండేదానికి. మరి సంపూర్ణతల వైశాల్యానికి శంకు యొక్క
సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏంటి? ఈ వక్రతల వైశాల్యంతో పాటు మనకి పైన ఏమీ వైశాల్యం కట్టడానికి ఏమీ లేదు కాబట్టి కిందనే చూసుకోవాలి. కింద ఏ ఆకారంలో ఉంది? త్రిభుజాకారంలో ఉంది. కాబట్టి వక్రతల వైశాల్యానికి పై ఆరాలకి ఇంకా ఈ త్రిభుజమాకారంలో ఉన్నదాన్ని కలిపేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మొత్తం వక్రతలం ఇది సంపూర్ణతలం అవుతుంది. కాబట్టి పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు మీకు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ పై ఆర్ ఉంది, ఇక్కడ పై ఆర్ ఉంది. పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్. ఇది మనకి సంపూర్ణతల వైశాల్యము, శంకు తాలూకా సంపూర్ణతల వైశాల్యము, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఇంకా మనము ఇటువంటి 3D డయాగ్రామ్స్ కి వాల్యూమ్ అనేది ఉంటది అని చెప్పాము. గణపరిమాణంకి ఏం చెప్పాము? భూ వైశాల్యము ఇంటూ ఎత్తుగా చెప్పాము. భూ వైశాల్యం ఏంటి? భూ వైశాల్యం అంటే ఏంటి? త్రిభుజాకారం ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్. ఎత్తు ఏంటి? హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది మనకి దేనికి సంబంధించి అంటే ఇది శంకు తాలూకా గణపరిమాణం ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మీరు కరెక్ట్ గా చూస్తే ఇటువంటి శంకువులు 3 ఒక పక్క పక్కన పెట్టామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒకటి, నెక్స్ట్ ఈ విధంగా 3 మనం ఒక పక్క పక్కన పెడితే అప్పుడు అది అంటే గణాలు 3 కలిసి అనుకోండి, అప్పుడు 1/3 1/3 1/3 ఆ మూడింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది దేనికి సంబంధించిన ఫార్ములా? స్తూపంతో గణపరిమాణానికి ఫార్ములా. అంటే ఒక స్తూపంలో 3వ వంతు ఉంటుంది. సమాన వ్యాసార్థం, అది ఇంపార్టెంట్. ఒకే వ్యాసార్థం కలిగినటువంటి స్తూపము, ఒకే వ్యాసార్థం కలిగినటువంటి శంకు తాలూకా గణాలు చూస్తే స్తూపం తాలూకా గణపరిమాణం శంకు తాలూకా గణపరిమాణానికి 3 రెట్లు ఉంటది. కాబట్టి అప్పుడు ఏం చెప్తాము? స్తూపము శంకు, స్తూపం తాలూకా గణపరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్. శంకు తాలూకా గణపరిమాణం ఫార్ములా ఏంటి? ఇప్పుడే చెప్పాం కదా, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు మనం చూస్తే దానికి 3 రెట్లు ఉంటుంది అన్నమాట. పై ఆర్ స్క్వేర్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది ఇటువైపు, ఇష్టు ఇక్కడ 1/3 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇటు వస్తుంది కదా, 3:1 అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? శంకు గణపరిమాణం ఒక భాగం ఉంటే స్తూపం తాలూకు గణపరిమాణం 3 భాగాలు ఉంటది. అంటే దానికి 3 రెట్లు. నెక్స్ట్ ఒక శంకుని మనం నిలువు కోత కోస్తే, వర్టికల్ గా కోసి ఆ ముక్కను మనం చూస్తే అది ఏ ఆకారంలో ఉంటుంది? అంటే శంకు తాలూకా నిలువు కోత వర్టికల్ గా మనం కోస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే సమద్విబాహు త్రిభుజం వస్తుంది. సమద్విబాహు త్రిభుజం వస్తుంది. ఎందుకంటే ముక్కను కోసిన తర్వాత ఇటువైపు భుజం ఎంత ఉంటుందో అటువైపు భుజం కూడా సేమ్ అంతే ఉంటది. కాబట్టి 2 భుజాలు, మొత్తం 3 భుజాల్లో 2 భుజాలు సమానంగా ఉంటే అటువంటి త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం, ఐసోసెలస్ ట్రయాంగిల్ గా చెప్పుకోవచ్చు. ఒకవేళ అడ్డుకోత కోస్తే, అంటే ఈ రకంగా అడ్డుకోత కోసిన తర్వాత మనం అక్కడ ఆకారం చూస్తే అది వృత్తాకారంలో ఉంటుంది. కాబట్టి శంకుకి అడ్డుకోత హారిజంటల్ గా కోస్తే వృత్తాకారం వస్తుంది. నిలువు కోతకు వస్తే సమద్విబాహు త్రిభుజం వస్తుంది. నెక్స్ట్ ఇదే శంకుకు సంబంధించి ఇంకా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్టార్ లాంటి, అంటే ఒక పూర్తి వృత్తాకారంలో ఉన్న ఒక పేపర్ లో మనం కొంత భాగం, అంటే కొంత సెక్టార్ ను మనం తీసుకుంటే ఆ సెక్టార్ ను మనము కరెక్ట్ గా ఫోల్డింగ్ చేస్తే, రౌండ్ గా ఫోల్డింగ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే శంకుగా మారుతుంది. అంటే ఈ ఆకారంలో ఉన్నటువంటి ఒక పేపర్ ను మనం తీసుకుంటే దాన్ని మనం కరెక్ట్ గా ఫోల్డింగ్ చేస్తే మనకి శంకు ఆకారంలోకి, అంటే ఒక గుల్లగా మారి శంకు ఆకారంలోకి వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకి దీని నుంచి, అంటే ఒక సెక్టార్ తాలూకా పేపర్ నుంచి మనం శంకుని ఏర్పాటు చేసామంటే ఇక్కడ వృత్తాకారంలోకి మారాలి. ఇక్కడ వృత్తాకారంలోకి ఏది మారుతుంది? ఈ భాగమే కదా వృత్తాకారంలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేటప్పుడు మారుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు? సెక్టార్ ఆకారంలో సెక్టార్ను శంకుగా మార్చేటప్పుడు ఆ సెక్టార్ తాలూకా చాపము, ఏదైతే చాపం ఉందో ఆ సెక్టార్ తాలూకా చాపము దీని తాలూకా వృత్త పరిధి అవుతుంది. అది గుర్తుపెట్టుకోరు. సెక్టార్ తాలూకా చాపము ఆ శంకు తాలూకా కింద భాగం వృత్తాకారం ఉంటుంది కదా, అది వృత్త పరిధికి సమానము. ఇది ఒకటి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి ఒక వృత్తంలో కొంత భాగం కదా సెక్టారు, ఆ వృత్త కేంద్రం నుండి మనము ఈ చాపానికి, అంటే వృత్త పరిధిపైకి గీస్తే మనకి ఏమొస్తుంది? ఇది వ్యాసార్థమే కదా. అంటే ఆ వ్యాసార్థం అనేది దేనికి సమానం అవుతుంది? శంకుకు వచ్చేసరికి
ఏటవాలు ఎత్తుకు సమానం అవుతుంది. అంటే సెక్టారు తాలూకా వ్యాసార్థము దేనికి సమానం అవుతుంది? మనం ఆ విధంగా ఫోల్డింగ్ చేసేటప్పుడు శంకు తాలూకా ఏటవాలు ఎత్తుకు సమానం అవుతుంది. శంకు ఏటవాలు ఎత్తుకి సమానం అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకుంటే ఈ సెక్టార్ తాలూకా వైశాల్యము ఏదైతే ఉందో ఆ సెక్టార్ తాలూకా వైశాల్యము దేనికి సమానం అవుతుంది? ఆ టోటల్ గా అంటే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేటప్పుడు వక్రతల వైశాల్యం అంతా కలుస్తుంది కదా. కాబట్టి సెక్టార్ తాలూకా వైశాల్యం అనేది ఆ శంకు తాలూకా వక్రతల వైశాల్యానికి సమానము. శంకువు వక్రతల వైశాల్యంకి సమానంగా చెప్పుకోవచ్చు. ఇది శంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. శంకుని నిలువుగా కోస్తే సమద్విబాహు త్రిభుజం వస్తుంది. శంకుని అడ్డంగా కోస్తే వృత్తాకారంలో ఉన్నటువంటి ఆకారం వస్తుంది. నెక్స్ట్ ఒక సెక్టార్ ఆకారంలోని కాగితాన్ని తీసుకొని దాన్ని మనం శంకు ఆకారంలోకి మారిస్తే అప్పుడు మనకి ఆ సెక్టార్ యొక్క చాపమే ఇక్కడ శంకు తాలూకా వృత్త పరిధి అవుతుంది. కాబట్టి సెక్టార్ యొక్క చాపము వృత్త పరిధికి సమానం అవుతుంది. నెక్స్ట్ ఈ సెక్టార్ యొక్క వ్యాసార్థం ఏదైతే ఉందో అది మనకి కోనుగా శంకుగా మార్చేటప్పుడు దాని తాలూకా ఏటవాలు ఎత్తు స్లాంట్ హైట్ అంటారు కదా, ఏటవాలు ఎత్తుకి సమానం అవుతుంది. నెక్స్ట్ ఈ సెక్టార్ తాలూకా వైశాల్యము ఆ విధంగా మార్చేటప్పుడు అప్పుడు మనకి అదేమవుతుంది? శంకు తాలూకా పక్కతల వైశాల్యం సమానం అవుతుంది. కాబట్టి సెక్టార్ వైశాల్యము శంకు వక్రతల వైశాల్యానికి సమానంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి శంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇందులో భాగంగా ఇంకా చెప్పుకోవడానికి ఏముందంటే గోళము స్పియర్ కి సంబంధించి చూస్తే ఈ విధంగా స్పియర్ అంటే ఏంటి? గోళం అంటే ఒక అంతరాలంలో స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో ఏర్పాటైన బిందువులన్నింటి కలయికతో ఏర్పాటు అయ్యేదే మనకి గోళంగా చెప్పుకోవచ్చు. గోళానికి సంబంధించి స్పియర్ అని అంటాము. ఈ గోళానికి సంబంధించి మనకి పక్కతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ఆ విధంగా మనకి ఏమీ ఉండదు. మనం దీని వ్యాసార్థం ఆరుగా తీసుకుంటే గోళానికి ఉపరితల వైశాల్యం మాత్రమే ఉంటుంది. ఎందుకు అదంతా ఒక రౌండ్ గా ఉంటుంది కదా. కాబట్టి ఉపరితల వైశాల్యము సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యము ఏమిటి అని అంటే 4πr². ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటంటే 4πr². మరి ఈ విధంగా 3Dలో ఉండేటటువంటి ఆకారాలకి ఘనపరిమాణం ఉంటుంది కదా. కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణము వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³. ఇది గోళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా చూస్తే ఈ గోళంలో మనం ఉపరితల 2 గోళాలు తీసుకొని సపోజ్ ఏదైనా 2 గోళాలు మనం తీసుకొని దాని తాలూకు మొదటి ఉపరితల వైశాల్యము 4πr² అవుతుంది. అంటే మొదటి ఉపరితల వైశాల్యము A1 అనుకుంటే అదేమవుతుంది 4πr² అవుతుంది. నెక్స్ట్ రెండవ గోళం తాలూకు ఉపరితల వైశాల్యము A2 అనుకుంటే దాన్ని 4πr² అవుతుంది. మరి ఆ విధంగా 2 గోళాలకు సంబంధించిన ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుందో చూద్దాం. 4 క్యాన్సిల్, పై క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? A1/A2 = r1²/r2². ఈ విధంగా 2 గోళాలకు సంబంధించి వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి వాటి తాలూకా వ్యాసార్థాల వర్గాల నిష్పత్తికి సమానము. అది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఘనపరిమాణానికి సంబంధించి మొదటి ఘనపరిమాణం తాలూకా వ్యాసార్థం r1 అనుకుంటే అప్పుడు ఘనపరిమాణం V1 ఏమవుతుంది? 4/3 πr1³ అవుతుంది. మరి రెండవ గణం తాలూకా ఘనపరిమాణము V2 అని అనుకుంటే రెండవ గోళం తాలూకా ఘనపరిమాణం V2 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 4/3 πr2³ అవుతుంది. అప్పుడు ఆ రెండింటి తాలూకా నిష్పత్తి ఏమవుతుంది? నిష్పత్తి కట్టేటప్పుడు 4/3 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. పైన ఏమో r1³ ఉంటుంది, కింద ఏమో r2³ ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు? రెండు గోళాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి అనేది ఆ గోళాల యొక్క వ్యాసార్థాల గణాల నిష్పత్తికి సమానంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 వేరువేరు గోళాల యొక్క వ్యాసార్థాలు 3:5 అని ఇచ్చాడు అనుకోండి. 2 వేరువేరు గోళాల తాలూకా వ్యాసార్థాలు 3:5 ఇచ్చి వాటి తాలూకా ఘనపరిమాణాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందని అడుగుతాడు. అంటే మనకి ఇక్కడ r1 ఇచ్చాడు, ఇక్కడ r2 ఇచ్చాడు. మనకు ఘనపరిమాణం కావాలంటే r³ కట్టాలి. కాబట్టి దీనికి క్యూబ్ అంటే
ఎంత వస్తుంది 27 వస్తుంది. 5 క్యూబ్ అంటే ఎంత వస్తుంది 125 వస్తుంది. ఈ విధంగా ఘనపరిమాణాలకు సంబంధించి 27:125 అవుతుంది. ఇది గోళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అర్ధగోళానికి సంబంధించి చూస్తే అర్ధగోళం ఏ విధంగా ఉంటుందంటే ఇంతకు ముందు చెప్పుకున్న గోళంలో సగభాగం ఎగ్జాక్ట్ గా మనకి అర్ధగోళంగా చెప్పుకోవచ్చు. హెమిస్ఫియర్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఇప్పుడు దీనికి పక్కతల వైశాల్యం ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఘనం అనేది పూర్తిగా రౌండ్ గా ఉంటుంది కాబట్టి దానికి ఉపరితల వైశాల్యం మాత్రమే ఉంటది. ఇక్కడ మనకి అర్ధగోళంకి వచ్చేసరికి మనకి పక్కతల వైశాల్యంతో పాటు అదే ఉపరితల వైశాల్యంతో పాటు సంపూర్ణతల వైశాల్యం కూడా ఉంటుంది. ఫస్ట్ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం, దాని తాలూకా పైన రౌండ్ గా ఏదైతే ఉందో దాని తాలూకా వైశాల్యం ఉపరితల వైశాల్యము. అంటే యాక్చువల్ గా ఈ విధంగా పూర్తిగా ఉంటే ఇంతకుముందు ఉపరితల వైశాల్యం ఏం చెప్పాము, గోళానికి 4πr² అని చెప్పాము. ఇప్పుడు అందులో సగమే కదా ఈ ఉపరితల వైశాల్యం, అందులో సగమే కదా ఉంది. ఇది కిందది ఉపరితలంగా ఉండదు. మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకి కింద రౌండ్ గా ఉంటది కాబట్టి దాన్ని మనం లెక్కల్లోకి తీసుకోకూడదు. ఉపరితలం అంటే కేవలం పైది మాత్రమే తీసుకోవాలి. మనం గోళం మొత్తానికి 4πr² చెప్పుకున్నాం ఉపరితల వైశాల్యం. అందులో సగమే ఉంది కదా ఇక్కడ, అంటే 4πr² లో సగం అంటే ఎంత 2πr² అవుతుంది. కాబట్టి ఉపరితల వైశాల్యం, అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr² వస్తుంది. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం. దీనికి సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది అర్ధగోళానికి సంబంధించి. ఎందుకంటే పైన ఉపరితల వైశాల్యం, కింద ఏదైతే ఉందో మనకి కింద ఏ ఆకారంలో ఉంది, వృత్తాకారంలో ఉంది. ఆ వృత్తాకారం తాలూకా వైశాల్యం, వృత్త వైశాల్యం కూడా పక్కతల వైశాల్యంతో మొత్తం కలుపుకుంటే అప్పుడు సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. కాబట్టి పక్కతల వైశాల్యం కలపాలి. అలాగే కింద భూ వైశాల్యం ఏ ఆకారం ఉంది, వృత్తం ఆకారం ఉంది కాబట్టి వృత్త వైశాల్యంగా చెప్పుకోవచ్చు. ఆ రెండు ప్లస్ చేయాలి. మరి పక్కతల వైశాల్యం ఆల్రెడీ మనం కట్టాం ఏంటి 2πr². వృత్త వైశాల్యం ఇది ఎంత ఉంది, వృత్త వైశాల్యం అంటే πr². టోటల్ గా 2πr², మొత్తం 3πr² అవుతుంది. ఇదేంటిది సంపూర్ణతల వైశాల్యం, అర్ధవృత్తం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఇంకా అర్ధవృత్తంలో ఏం మిగిలింది, మనకి ఘనపరిమాణానికి సంబంధించి మిగిలింది. ఘనపరిమాణము మనకి అంటే ఆ లోపల ఉండే ఆ ఏరియా ఎంత ఉంటుందని అడుగుతుంది, ఆ ప్లేస్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. మనకి పూర్తిగా ఉండే గోళంలో అందులో సగమే కదా ఉంటుంది ఘనపరిమాణం. అర్ధగోళం అనేది ఇది గోళంలో సగమే ఉంటది. మనకు వచ్చేసరికి పూర్తి గోళానికి సంబంధించి 4/3 πr³ గా చెప్పుకున్నాం. 4/3 πr³ గా చెప్పుకున్నాం. దేనికి ఇది గోళానికి సంబంధించిన ఘనపరిమాణంకి. మరి అందులో సగమే ఉంది కాబట్టి అర్ధగోళానికి by 2 చేయాలి కదా, సగం ఉంది కాబట్టి. మరి ఇందులో by 2 చేసేటప్పుడు ఏమొస్తుంది 1/2. ఇప్పుడు 2 1s 2 2s క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఏం మిగిలింది 2/3 మిగిలింది. కాబట్టి అర్ధగోళం తాలూకా ఘనపరిమాణం V = 2/3 πr³. ఇవి అర్ధగోళానికి సంబంధించి ఉపరితల వైశాల్యము 2πr², సంపూర్ణతల వైశాల్యము 3πr², ఘనపరిమాణము 2/3 πr³. మనకి గోళం అనేది పూర్తి స్థాయిలో అర్థమైతే ఆటోమేటిక్ గా మనకి అర్ధగోళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడతో మనకి క్షేత్రమితికి సంబంధించి సెకండ్ పార్ట్ లో టోటల్ గా ఇంకా ఏవైతే మనకి మిగిలి ఉండేవో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రెండు పార్ట్లలోనే టోటల్ గా మనకి మెన్సురేషన్ సంబంధించిన అన్ని రకాల త్రిభుజాలు, చతుర్భుజాలు, నెక్స్ట్ స్తూపము, శంకువు, గోళము, అర్ధగోళము, ఘనము, సమఘనం వీటన్నిటికి సంబంధించిన టోటల్ గా అన్ని రకాల ఫార్ములాస్ కూడా మనకి క్షేత్రమితి ఈ రెండు పార్ట్లో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి క్షేత్రమితికి సంబంధించి మనకి థియరిటికల్ గా అంటే ఇంకా ప్రాబ్లమ్స్ కాకుండా మామూలుగా చెప్పడానికంటే ఇంకేమీ ఉండదు. ఎందుకంటే మీరు ఫార్ములాస్ ప్రకారంగా ఇవన్నీ చేయాలి. కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడతో మనకి క్షేత్రమితికి సంబంధించి కూడా టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, తప్పకుండా లైక్ చేస్తారు. నెక్స్ట్ మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.